ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశమయ్యారు. చిరంజీవి, అజయ్ దేవగన్, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, అమల, జెనీలియా సహా పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఈ సమావేశానికి వచ్చారు. సినిమా అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. బాలీవుడ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫిలిం ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తున్నారు. మన వాళ్ళు ఇంకోటి ఏర్పాటు చేయలేదు. బాలీవుడ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫిలిం ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తున్నారు. మన వాళ్ళు ఇంకోటి ఏర్పాటు చేయలేదు. No, I think the most important part is to come here and be a part of the Honorable Chief Minister's vision that he has for 2047. I am also exploring, I am also learning and understanding as a student of cinema, as a student of learning how to develop the country. But I am very proud that such a big initiative is being taken by the government to make sure that even the film industry can become part of this summit. It's nice to be respected as an industry. So looking forward to talking, learning, adapting and making sure that we as an Indian film industry can all come together and make sure that we give Telangana more value, more work and more amazing cinema. So looking forward to the conversation today with all. We've got tremendous people coming in to talk. So आज बात करना चालू करेंगे, उससे 2047 तक धीरे we'll take the right steps. దాంట్లో కూర్చున్నాడు ముందు చైర్లో అనుకొని గుర్తుపట్టడానికి అండి వాళ్ళకి మనం అంటే చిన్న కరెక్ట్ అది ఎగవాడడం ఎందుకు ఆయన నార్మల్గా ఇక్కడ సైడ్ ఇక్కడ ఉంటాయి fast track approvals within just a fortnight has enabled sales of more than 25,000 industries. This is where బాలీవుడ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫిలిం ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తున్నారు. సీఎం రేవంత్ తో టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు సమావేశమయ్యారు. సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఎస్, 2 రోజులుగా సదస్సులు విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వివిధ రంగాల ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచే వివిధ అంశాలపైన చర్చాగోష్ఠులు నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వివిధ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ పెట్టుబడులకు సంబంధించినటువంటి
ఒప్పందాలని కుదుర్చుకుంటా ఉన్నారు. ఈరోజు ఇప్పటి వరకు దాదాపుగా 5 లక్షల వరకు పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ చర్చాగోష్ఠిలో భాగంగా అంటే తెలంగాణ రైజింగ్ 2047 ఈ చర్చాగోష్ఠిల్లో భాగంగా అనేక అంశాలపైన చర్చలు ప్లీనరీలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ సినిమా రంగము ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి దానిపైన ఈరోజు చర్చను నిర్వహించబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈ చర్చ ప్రారంభమవుతుంది. అయితే ఈ చర్చాగోష్ఠి ప్రారంభానికంటే ముందు సినిమా రంగ ప్రముఖులంతా కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశం కొనసాగుతుంది. ఇప్పటికే సినిమా రంగ ప్రముఖులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా సినీ నటులు మెగాస్టార్ చిరంజీవి, అజయ్ దేవగన్, అక్కినేని అమల, అల్లు అరవింద్, ఈ విధంగా దిల్ రాజు, ఈ విధంగా సినిమా రంగానికి సంబంధించినటువంటి జెనీలియా, రితేష్ దేశ్ముఖ్ మహారాష్ట్ర నుంచి వచ్చారు, ముంబై నుంచి. సో వీరంతా కూడా ఇప్పటికే చేరుకున్నారు. వారు ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత ఈ చర్చాగోష్ఠి నెక్స్ట్ సినిమా రైజింగ్ అనేటువంటి అంశం మీద చర్చాగోష్ఠి అనేటువంటిది ప్రారంభమవుతుంది. ప్రస్తుతము సినిమా రంగ ప్రముఖులతో ముఖ్యమంత్రి సమావేశం కొనసాగుతూ ఉంది. ఫ్యూచర్ సిటీలో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్కి, సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఏ విధమైనటువంటి సౌకర్యాలని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి అంశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా ప్రముఖులకి వివరిస్తూ ఉన్నారు. సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి, సినిమా రంగాన్ని ప్రోత్సహించడానికి వాళ్ళకు 24 క్రాఫ్ట్స్లో 24 క్రాఫ్ట్స్లో అందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి అవసరమైనటువంటి స్కిల్ యూనివర్సిటీ, సినిమా రంగానికి సంబంధించినటువంటి స్కిల్ యూనివర్సిటీని ఇక్కడ నెలకొల్పడానికి అవసరమైనటువంటి సహకారాలు అందిస్తాము, భూములను కేటాయిస్తాము. అదేవిధంగా ఇక్కడ స్టూడియోలను నెలకొల్పుకోవడానికి కూడా అవసరమైనటువంటి భూములని కేటాయిస్తాము, రాయితీలు ఇస్తాము. సో ఇక్కడే స్క్రిప్ట్ తయారు చేసుకొని వస్తే, స్క్రిప్ట్ చేతిలో పట్టుకొని వస్తే సినిమా కంప్లీట్ అయిపోయేంత వరకు అవసరమైనటువంటి ఏవేవి స్టూడియోలు కావచ్చు, డబ్బింగ్ కావచ్చు, ఇంకా ఏమేమైతే అవసరం ఉంటాయో 24 క్రాఫ్ట్స్కి సంబంధించి, స్టూడియోలకు సంబంధించి, సో అందుకు అవసరమైనటువంటి సహకారాలన్నింటినీ కూడా తాము అందించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా ప్రముఖులకు హామీ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ సమావేశం అయితే ఇంకా కొనసాగుతుంది. అజయ్ దేవగన్ ఇక్కడ స్టూడియోను పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు ఇప్పటికే. సో ఈరోజు అందుకు సంబంధించినటువంటి ఒక ఎంఓయు కూడా కుదుర్చుకునేటువంటి అవకాశం ఉంది. మరకాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం కుదుర్చుకోబోతా ఉన్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ప్రముఖ సినీ నటులు ఆయన కూడా ఇక్కడ సినిమా స్టూడియోలు పెట్టడానికి ముందుకు వచ్చారు. ఆయన సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు నిన్ననే ఇక్కడ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈరోజు అజయ్ దేవగన్ ఒప్పందాన్ని కుదుర్చుకోబోతా ఉన్నారు ఇక్కడ పెద్ద ఎత్తున స్టూడియోను ఏర్పాటు చేయడానికి. సో ఈ విధంగా ఇంకా ఎవరు ముందుకు వచ్చినా కానీ తాము ఖచ్చితంగా ఇక్కడ సినిమా రంగానికి అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను కల్పిస్తాం, ఫిలిం సిటీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైనటువంటి సదుపాయాలు కూడా కల్పిస్తామనేటువంటి హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు. సో ప్రస్తుతానికి ఇంకా సమావేశం కొనసాగుతుంది. ఆ తర్వాత సినిమా రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి దానిపైన చర్చాగోష్ఠి కూడా ప్రారంభమవుతుంది. దీనికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం జరగబోతుంది. సో వీరంతా సినిమా రంగ ప్రముఖులంతా కూడా దీంట్లో పాల్గొనబోతా ఉన్నారు. సో ఇప్పటి వరకు ఈరోజు కూడా వరుస సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం వరకే దాదాపుగా 1,00,000కు పైగా పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి. అందులో గోద్రేజ్ కంపెనీ ముందుకు వచ్చింది, అదేవిధంగా ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఒప్పందం జరిగింది, ఇంకా కేజేఎస్ కంపెనీ, అదేవిధంగా నెస్లే, యూనిలివరు, ఈ విధంగా చాలా ప్రముఖ కంపెనీలంతా కూడా ముందుకు వచ్చి ఒప్పందాలు అయితే కుదుర్చుకున్నాయి. సో మరి కాసేపట్లోనే ఈ సినిమా రంగ ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ ముగుస్తుంది. ఆ తర్వాత వెంటనే రైజింగ్ తెలంగాణ సినిమా హబ్ అనేటువంటి అంశంపైన చర్చ కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ.